హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీకు అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఒక అద్భుతమైన ఆఫర్ అనేది తీసుకొని రావడం జరిగింది. అయితే మీకు మెయిన్స్లో ఏవేవైతే కవర్ అవుతాయో ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ కూడా ఇండియన్ ఎకానమీ, పాలిటీ, ఎస్ఎన్టీ, ఏపీ ఎకానమీ, ఏపీ హిస్టరీ, అది కూడా గ్రూప్ 2 లైన్స్లోని రివైజ్డ్ సిలబస్ ప్యాటర్న్ ఎగ్జామ్ ఓరియంటేషన్లోని మీకు క్లాసెస్ అనేవి ఉంటాయి. అయితే ఇవన్నీ కూడా కేవలం మీకు 5,000 రూపాయలకే ప్రొవైడ్ చేస్తున్నారు. దట్ టు విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఆపర్చునిటీ. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకే. అండ్ అలానే ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఏపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ క్లాసెస్ అనేవి కూడా తీసుకుంటున్నారనమాట. సో ఇవి డైరెక్ట్గా మీకు యూపీఎస్సి ఫ్యాకల్టీ చేత డీల్ చేపిస్తారు. సో దట్ మీకు ఆన్సర్ రైటింగ్ స్ట్రక్చర్ అనేది తెలియడానికి అండ్ ఏ విధంగా స్ట్రాటజీస్ చేసుకోవాలి అనేది మీకు అవగాహన అనేది క్రియేట్ చేయడానికి అనమాట. సో అయితే టోటల్ అన్ని పేపర్స్ కూడా కవర్ చేస్తారు విత్ జస్ట్ ఎట్ ద రేట్ ఆఫ్ 10,000 రూపీస్. మెయిన్స్ ప్రిపరేషన్ కాబట్టి మీకు రివైజ్డ్ సిలబస్, రివైజ్డ్ ప్యాటర్న్ తోటి మీరు ఏ విధంగా ఆన్సర్స్ అనేవి రాయాలి అనేది కూడా చెప్తారు. అండ్ యాజ్ దిస్ ఈస్ ద అంటే లైక్ మెయిన్ ఆపర్చునిటీ మీరు ఉపయోగించుకోవడానికి ట్రై చేయండి. ప్రిలిమ్స్ అనేది క్లియర్ చేసిన తర్వాత ఇంకా మెయిన్స్ అనేది చాలా టఫ్ ఫైట్ అన్నట్టు. సో అది మీరు అందరికంటే ఒక స్టెప్ అహెడ్ ఉండాలి అంటే డెఫినెట్లీ దిస్ ఈస్ ద హై టైమ్ యూ నీడ్ టు జాయిన్ మెయిన్స్ క్లాసెస్. అండ్ అలానే ప్రాక్టీస్ అనేది చేయడం కూడా వెరీ ఇంపార్టెంట్. దానికి డెఫినెట్లీ మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు మీకు సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఈ కోర్స్ వ్యాలిడిటీ వచ్చేసరికి మీకు టిల్ ది ఎగ్జామ్. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకే. సో ఎస్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. అండ్ ఈరోజు April 17, 2024. అండ్ ఈరోజు ద హిందూ అనాలిసిస్ అనేది కవర్ చేస్తుంది శాంతి మ్యామ్. సో ఈరోజు క్లాస్లోకి మనం వెళ్ళబోయే ముందు, ఫస్ట్ ఆర్టికల్ చూడబోయే ముందు అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. అండ్ ఆల్రెడీ లైక్ ఈ క్లాస్ మీరు వినే లోపల యూ మస్ట్ హ్యావ్ సీన్ ద న్యూస్ పేపర్, ద హిందూ పేపర్ చూసే ఉంటారు. అండ్ కంటిన్యూస్ ఆ ర్యాంక్స్ ఎట్సెట్రా నిన్న యూపీఎస్సి ఫైనల్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఓకే. సో టాపర్స్ ఎట్సెట్రా అవంతా స్టోరీస్ అవి చూస్తుంటారు, చదివిస్తుంటారు. ఐ నో ఆల్ దట్. కాకపోతే వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఈజ్ లైక్ వాళ్ళ దగ్గర నుండి వాళ్ళ స్ట్రాటజీస్ ఎలా ఉన్నాయి, ఆ స్ట్రాటజీస్ అవన్నీ కూడా నోట్ డౌన్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ మీకు ఏది బెస్ట్గా సూట్ అవుతుందో అది మీరు ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. అండ్ అలానే డూ రిమెంబర్ దాట్ నెక్స్ట్ ఇయర్ కల్లా ఆ ర్యాంక్స్ పొజిషన్లో మీవి అనేవి ఉండాలి అనేది అది మైండ్లో పెట్టుకొని ఈ యూపీఎస్సి ప్రిపరేషన్ అనేది చేయండి. ఇన్ దాట్ వే మీకు ఏంటి అంటే ఒక టఫ్ డిటర్మినేషన్ అనేది మీలో మీకు ఉంటుంది. సో అఫ్ కోర్స్ ఐ డూ నో దట్ అట్ ఎనీ టైం నేను ఏ టైంలో నేను పోస్ట్ చేస్తున్నా సరే మీరు అందరూ కూడా ద హిందూ అనాలిసిస్ ఫాలో అవుతున్నారు, డైలీ మిస్ అవ్వకుండా ఆన్సర్స్ అనేది పోస్ట్ చేస్తున్నారు. దట్ షోస్ యువర్ డిటర్మినేషన్. కానీ ఇట్ ఈస్ బియాండ్ దట్. డూ రిమెంబర్ దట్ యూపీఎస్సీ ఈజ్ జస్ట్ బియాండ్ దట్. మనం ఏదైతే అనుకుంటామో దానికి బియాండ్ ఎప్పుడు ఉంటుంది యూపీఎస్సీ. అందుకే మీరు కూడా బియాండ్గా ఉండడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ ఇయర్ ఇదే టైం కల్లా రిజల్ట్ రిలీజ్ చేసేసరికి ఆ ప్లేసెస్లో మీరుండాలి అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ ఆ కాంటెక్స్లోనే అట్లీస్ట్ డైలీ 10 to 12 అవర్స్ ప్రిపరేషన్ అనేది డెడికేటెడ్గా యూపీఎస్సీకి ప్రొవైడ్ చేయండి. కరెంట్ అఫైర్స్తో పాటు స్టాటిక్ ప్రిపేర్ అవ్వడం కానీ ఎట్సెట్రా అదంతా కూడా మీకు రైట్ వేలో మీ ప్రిపరేషన్ ఉండాలంటే దానికి డెఫినెట్లీ ఎల్టీఎక్స్ క్లాసెస్ అనేది మీకు బెస్ట్ సొల్యూషన్. ట్రస్ట్ మీ. ఎందుకంటే మీరు ఎగ్జామ్ క్లియర్ చేసేంత వరకు కూడా మీకు కంటిన్యూస్ సపోర్ట్ అనేది మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఆర్ అదర్వైజ్ మీరు మీ సెల్ఫ్ ప్రిపరేషన్ చేస్తారన్నా సరే మీ ఇష్టం అది. కానీ గైడెన్స్ అనేది ఎప్పుడూ కూడా మనం ఏ పాత్లో వెళ్తున్నామో ఒకవేళ మన పాత్ మిస్ అయితే దాన్ని రైట్గా చేసేయడానికి డెఫినెట్లీ గైడెన్స్ అనేది హెల్ప్ చేస్తుంది. బికాజ్ నేను అవి నా మిస్టేక్స్ నుండి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నవి ఇవి. ఓకేనా. సో ఎస్, వి షల్ మూవ్ టు ద ఫస్ట్ ఆర్టికల్. Escalation of tension between Iran-Israel may affect oil prices. సో
ఇది కంటిన్యూస్గా వస్తున్న ఆర్టికల్. నేను మళ్ళీ దీని బ్యాక్గ్రౌండ్ ఎట్సెట్రా గట్రా చెప్పాను. నేను ఆల్రెడీ మొన్న పేపర్లో కవర్ చేశాను, నిన్న మీకు ఆ విషయం చెప్పాను. ఇప్పుడు కూడా ఏంటి అంటే మీకు ఒక డౌట్ వచ్చి ఉంటుంది ఈ ఆర్టికల్ అనేది చూడగానే. అయితే ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య గొడవ అవుతుంటే వై ద ఆయిల్ ప్రైసెస్ విల్ గెట్ ఎఫెక్టెడ్ అట్ ద నేషనల్ లెవెల్, అండ్ దానికి ఎందుకు మన ఎక్స్టర్నల్ మినిస్టర్ జయశంకర్ గారు ఎందుకు రియాక్ట్ అవ్వడం అనేది జరిగింది అనేది మీకు డౌట్ వచ్చే ఉంటుంది. ఓకే, సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమే నేను ఈ ఆర్టికల్ అనేది చూస్ చేసుకోవడం జరిగింది తప్ప మీకు బ్యాక్గ్రౌండ్ చెప్పడానికి కానీ ఎట్సెట్రా అదంతా కాదు. మీరు అవి ప్రీవియస్ అనాలిసిస్ వీడియోస్ చూడండి, మీకే అర్థమవుతుంది. ఐ జస్ట్ డోంట్ వాంట్ టు వేస్ట్ యువర్ టైమ్, దట్ ఈస్ ద రీజన్ వై. సో యాక్చువల్లీ దిస్ ఆల్ హ్యాపెన్. ఇరాన్ ఏదైతే ఇజ్రాయెల్ తాలూకా షిప్ని అటాక్ చేసిందో, వేర్ దట్ హ్యాపెండ్, ఇట్ హ్యాపెండ్ ఎట్ స్ట్రైట్ ఆఫ్ హొర్మూజ్, రైట్, స్ట్రైట్ ఆఫ్ హొర్మూజ్ దగ్గర. అండ్ ఈ రీజియన్, ఈ స్ట్రైట్ ఆఫ్ హొర్మూజ్ రీజియన్ ఎక్కడ లొకేట్ అయ్యింది? ఇట్ ఈజ్ ఇన్ ది గల్ఫ్ రీజియన్. అండ్ ఈ గల్ఫ్ రీజియన్ ఏదైతే ఉందో, ఈ గల్ఫ్ రీజియన్ అనేది డామినేటెడ్ బై ఆయిల్ ప్రొడ్యూసింగ్ నేషన్స్. Like take for example Saudi Arabia, UAE, Iraq, etc. So if at all ఇక్కడ కానీ ఈవెన్ ఇరాన్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇరాన్ కూడాను గ్లోబల్ ఆయిల్ సప్లయర్లో ఇట్ ఈస్ టేకింగ్ పార్ట్ ఆఫ్ 3.3% లిటరలీ. సో ఇక్కడ కానీ ఒకవేళ అంటే అలాంటి స్ట్రాటజిక్ లొకేషన్లో ఒకవేళ ఇరాన్ కానీ టెన్షన్స్ క్రియేట్ చేసి దానికి రిటాలియేషన్గా ఇజ్రాయెల్ కానీ మళ్ళా అటాక్ చేసిందనుకోండి, ఈ టోటల్ స్ట్రైట్ ఆఫ్ హొర్మూజ్ అంతా కూడాను బ్లాక్ అవుతుంది. ఈ బ్లాక్ అవ్వడం వల్ల ఈ మేజర్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను రివర్స్గా ఎఫెక్ట్ అవ్వడం అనే స్కోప్ అనేది ఉంటుంది. దాని ద్వారా గ్లోబల్ లెవెల్లో ఆయిల్ సప్లై అనేది డిస్రప్ట్ అవుతుంది మెయిన్. అండ్ గుర్తుపెట్టుకోండి, ఆయిల్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టు ఎవ్రీ నేషన్. ఎందుకు ప్రతి నేషన్కి కూడా ఆయిల్ ఎందుకు కావాలి? టేక్ ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు ఆయిల్ లేదంటే ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్కి ఎవడు మూవ్ అవ్వగలడు, ఎక్కడికి వెళ్ళిపోగలడు, ఏం చేయగలడు? సో ఆబ్వియస్లీ ట్రాన్స్పోర్టేషన్లో ఇంపార్టెంట్ ఆయిల్. ట్రాన్స్పోర్టేషన్ లేకపోతే మనిషి అనేవాడే లేడు. సో ఈ కాంటెక్స్లోని ఆయిల్ అనేది మేజర్ థింగ్ అనమాట. అండ్ ఆ మేజర్ ప్రొడ్యూసింగ్ నేషన్స్ అపార్ట్ ఫ్రమ్ రష్యా, ఈ గల్ఫ్ రీజన్ ఏదైతే ఉందో ఆ గల్ఫ్ రీజన్లో డామినేటెడ్ నేషన్స్ అన్నీ ఉన్నాయి. అక్కడ ఒకవేళ బ్లాక్ చేసేస్తే ఈ సప్లై చైన్ ఏదైతే ఉందో, ఓకే, ఈ సప్లై చైన్ ఏదైతే ఉందో ఇది డిస్రప్ట్ అయ్యే ప్రమాదం అనేది ఉంది. ఆటోమేటిక్గా ఇది కానీ డిస్రప్ట్ అయ్యింది అంటే ఎవరైతే ఆయిల్ మీద డిపెండ్ అవుతున్నారో ఆ నేషన్స్ అన్నీ కూడా ఇంపాక్ట్ అవుతాయి. అండ్ దానివల్ల ఏంటి అంటే అనవసరమైన ఇన్ఫ్లేషన్ అనేది క్రియేట్ అవుతుంది. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? ఇంక్రీజ్ ఇన్ ద ప్రైసెస్ ఆఫ్ ది గూడ్స్. ఓకే, ఆబ్వియస్లీ ఇప్పుడు గుడ్ అంటే ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి వెళ్ళారనుకోండి, జనరల్గా దాంట్లోని మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్తో పాటు ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ వేస్తారు. ఇప్పుడు ఆయిల్ రేట్ పెరిగిపోయిందంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరిగిపోతుంది. ఆబ్వియస్లీ దాని ప్రైసెస్ అనేది రైజ్ అయిపోతుంటుంది. అక్కర్లేని థింగ్ వల్ల యాక్చువల్లీ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, జస్ట్ బికాస్ ఆఫ్ టెన్షన్స్ ఇన్ దిస్ గల్ఫ్ రీజన్. సో అందుకోసం అని చెప్పేసి మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు ఏంటైతే ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ బోత్ కూడా యాక్చువల్లీ ఇండియాతోటి మంచి రిలేషన్స్ అనేవి ఉన్నాయి.
సో వీటి తాలూకా కాన్సిక్వెన్సెస్ అనేవి ఇండియాకి కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఆయిల్ ప్రైసెస్ అనేవి ఇంక్రీజ్ అయిపోతాయి. సో అందుకే ఇన్ఫ్యాక్ట్ ఏంటి అంటే ఈ వెస్ట్ ఏషియాలోని టెన్షన్ క్రియేట్ అవ్వకుండా ఈ బోత్ నేషన్స్తో మాట్లాడే విధంగా అండ్ గ్లోబల్ లెవెల్లో అన్ని కంట్రీస్ కూడాను ఇజ్రాయెల్ మీద ఇరాన్ మీద ప్రెషరైజేషన్ అనేది తీసుకొచ్చే విధంగా, సో దాట్ ఈ వెస్ట్ ఏషియాలోని టెన్షన్స్ అనేవి లేకుండా అండ్ అలానే ఇన్ఫ్యాక్ట్ లైక్ ఈ డిస్రప్ట్ ఏదైతే ఉంటుందో, ఈ ఆయిల్ సప్లై చైన్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో దాని ఇంపాక్ట్ అనేది లేకుండా చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు. అండ్ డెఫినెట్లీ అతను ఏమంటున్నారంటే లైక్ అది ఒక రోజుల్లోనో లేకపోతే వీక్స్లోనో జరిగిపోయేదే కాదు, ఇట్ టేక్స్ లైక్ సమ్ మంత్స్. సో డెఫినెట్లీ దాని తాలూకా ఇంపాక్ట్ అనేది ఇండియా తాలూకా అంటే పోల్ ఆర్ ఎలక్షన్స్ పైన ఉండదు అని జయశంకర్ గారు బెంగళూరులోని ఒక ఇంటర్వ్యూలో మెన్షన్ చేయడం అనేది జరిగింది. వాట్ ఎవర్ దట్ ఆర్టికల్ ఈజ్ డిఫరెంట్, కానీ ఈ ఆర్టికల్ మీకు చూసినప్పుడు ఈ క్వశ్చన్ అనేది మీకు రైజ్ అయ్యే ఉంటుంది. అందుకోసమే ఈ ఆర్టికల్ నేను చూస్ చేసుకోవడం అనేది జరిగింది. ఐ హోప్ మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది ఎందుకు ఇరాన్ అండ్ ఇజ్రాయెల్కి గొడవ అవ్వటం వల్ల అంటే గ్లోబల్ లెవెల్లో ఆయిల్ సప్లై చైన్ అనేది డిస్రప్ట్ ఎందుకు అవుతుంది అనేది. ఓకే, సో అలానే మీరు ఒక ఇంపార్టెంట్ వర్క్ ఏంటి అంటే ఆఫ్టర్ దిస్ క్లాస్ అంటే మీరు వినేసిన తర్వాత ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ లొకేషన్ చూడండి అండ్ వెస్ట్ ఏషియాలో ఏ ఏ నేషన్స్ అనేవి ఉన్నాయి అనేది కూడా చూసే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా, సో ఇన్ దాట్ వే మీకు మ్యాప్ పాయింటింగ్ అనేది మీకు అలవాటు అయిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ ఆర్టికల్ 9 years after Green Panel's directions, Yamuna floodplain yet to be demarcated. So this is all in the region of Delhi region. కానీ దానికంటే ముందు మీరు ఒక విషయం తెలుసుకోవడానికి ట్రై చేయండి. యమునా రివర్ అనేది మెన్షన్ చేయడం అనేది జరిగింది. అండ్ మనకి రివర్స్ అనేవి చాలా 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్ యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో. మీరు ఏ ఇయర్ అయినా క్వశ్చన్ పేపర్ తీసుకోండి, ప్రిలిమ్స్లోని డెఫినెట్లీ 2 questions అనేవి అంటే లిటరలీ లైక్ 4 marks అనేవి రివర్స్ నుండి క్వశ్చన్స్ ఉంటాయి ఫ్రమ్ పార్ట్ ఆఫ్ జియోగ్రఫీ. సో అందుకే ఇప్పుడు రివర్ గురించి వచ్చింది కాబట్టి అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇక్కడ ఏంటి ఆర్టికల్ మీకు తెలుసుకోవడానికి హెల్ప్ అవుతుందని ఈ ఆర్టికల్ నేను చూస్ చేసుకోవడం అనేది జరిగింది. ఈ యమునా రివర్ అనేది ఎక్కడ ఆరిజినేట్ అవుతుంది? యమునోత్రి గ్లేసియర్ దగ్గర. ఓకే, మీరు లొకేషన్స్ అవన్నీ మీరు మ్యాప్ పాయింటింగ్లో చూడటానికి ట్రై చేయండి. ఓకేనా, ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్పూన్ ఫీడ్ యూ. ఓకే, సో అలా యమునోత్రి గ్లేసియర్ నుండి ఢిల్లీ నుండి ఫ్లో అయ్యి ఫైనల్లీ అలహాబాద్లోని గంగా రివర్ తోటి మర్జ్ అయిపోతుంది. అందుకే యమునా రివర్ని మనం ఏంటంటాము అంటే ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ ట్రిబ్యూటరీ ఆఫ్ రివర్ గంగా. ఓకే, సో అయితే ఇక్కడ ఏంటంటే ఈ యమునా రివర్ ఎక్కడెక్కడ ఫ్లో అవుతుంది అనేది ఇంపార్టెంట్. దాంట్లో వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ వచ్చేసరికి ఢిల్లీ అనమాట. సో దట్ ఈజ్ వాట్ హ్యాపెండ్ టు అంటే లైక్ సిన్స్ 1990s నుండి అనమాట ఇక్కడ ఎంక్రోచ్మెంట్స్ అనేవి ఎక్కువైపోతున్నాయి. మేడం ఎంక్రోచ్మెంట్స్ అంటే ఏంటి అంటే ఇల్లీగల్గా ల్యాండ్స్ అనేవి ఆక్యుపై చేసుకోవడాన్ని ఎంక్రోచింగ్ అని చెప్పేసి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ దిస్ ఈజ్ మై హౌస్, మీరు వాంటెడ్లీ మా ఇంట్లోకి వచ్చి నన్ను బయటికి తోసి మా ఇల్లుని మీరు ఆక్రమించుకుంటున్నారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎంక్రోచ్మెంట్స్. ఏమవుతుంది యాక్చువల్లీ చాలా వరకు కూడా ఏంటి అంటే ఈ రివర్ ఏరియాస్ దగ్గర ఎంక్రోచ్మెంట్స్ అనేవి ఎక్కువగా అవుతున్నాయి అనమాట. అది ఎప్పటి నుండి లైక్ ఫ్రమ్ 1990s నుండి అనమాట. అండ్ ఓవర్ ద ఇయర్స్ అక్కడ చాలా వరకు కూడా ఢిల్లీ గవర్నమెంట్ కన్స్ట్రక్షన్స్ అనేవి చేసేస్తున్నాయి. ఎక్కడ? ఈ యమునా రివర్ దగ్గర అనమాట. టేక్ ఫర్ ఎగ్జాంపుల్ కామన్వెల్త్ విలేజ్ గేమ్స్ కానీ, లేదా యమునా బ్యాంక్ మెట్రో స్టేషన్ కానీ, ఢిల్లీ సెక్రటేరియట్ కానీ, అవన్నీ కూడాను ఈ యమునా రివర్ ఫ్లడ్ ప్లైన్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ వాళ్ళు కట్టించేస్తడం జరుగుతుంది. ఆ తర్వాత దీనికి అగేన్స్ట్గా 2015లోనే యాక్చువల్లీ సుప్రీంకోర్టులోనే కేసు అనేది ఫైల్ చేయడం అనేది జరిగింది ఢిల్లీ గవర్నమెంట్ చేస్తుందానికి. అండ్ అలానే ఇన్ఫ్యాక్ట్ ఎన్జిటీలో కేసు ఫైల్ చేశారనమాట. నాట్ సుప్రీంకోర్ట్, ఐఎమ్ సారీ, ఎన్జిటీ నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్. అంటే ఎన్వైర్మెంటల్ రిలేటెడ్ ఏ ఇష్యూస్ అయినా సరే డైరెక్ట్గా ఈ ట్రిబ్యునల్లోని ఏంటంటే కేసెస్ అనేవి ఫైల్ చేయొచ్చు.
దేనికి? మైలేసే నిర్మల్ యమున, ఫ్రమ్ డర్టీ టు క్లీన్ యమున అనేది చేయడానికి కోసం అని చెప్పేసి అనమాట. అండ్ ఎన్జిటి ఏమని చెప్పేసి జడ్జ్మెంట్ ఇచ్చింది? గ్రేవ్ ఎన్వైర్మెంటల్ డిజాస్టర్స్, అంటే ఈ ఆక్రమించుకోవడం వలన, ఎంక్రోచ్మెంట్స్ వలన ఈ యమునా రివర్ దగ్గర చాలా ఎక్కువ డిజాస్టర్స్ అనేవి, దట్టు ఆంథ్రోపోజెనిక్ అంటే అర్థం ఏంటి? మనుషులు చేసేవి ఎంక్రోచ్మెంట్స్ అనేవి జరుగుతున్నాయి. అండ్ అందుకోసమే ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ DDA వాళ్ళకి ఏమని చెప్పేసి అనింది? టు ఫిజికలీ డిమార్కెట్ ద ఎంటైర్ ఫ్లడ్ ప్లేన్ అండ్ ప్రొహిబిట్ ఎనీ కన్స్ట్రక్షన్ ఇన్ ద డిమార్కెటెడ్ ఏరియా. అంటే ఈ యమునా రివర్ ఎక్కడెక్కడ ఫ్లో అవుతుంది, ఎంత ఎక్స్టెంట్ వరకు ఫ్లో అవుతుంది అని చెప్పేసి దానికి డిమార్కేషన్ అంటే ఏంటి? ఆ లైన్స్ అనేవి గీయాలి అని చెప్పేసి చెప్పింది. అండ్ ఈ డిమార్కేషన్ ఏరియా లోపల ఎవరైనా ఇల్లులు కట్టించినా లేకపోతే ఏమైనా కట్టించినా సరే అవన్నిటినీ కూడా అంటే డెమోలిష్ చేయాలి, అంటే కూల్ చేయాలి అని చెప్పేసి చెప్పింది. అయితే బట్ DDA వాళ్ళు మాత్రం చెప్పిన టైం లోపల చేయలేదన్నమాట. So however, April 2021 Delhi government based on the submissions made it to by the DDA has been claiming in different reports to the center and NGT that physical demarcation of the floodplain has been completed from Wazirabad to Jaipur, సో పలానా ఏరియా నుండి పలానా ఏరియా వరకు చేసాము అని. బట్ స్టిల్ మోర్ అండ్ మోర్ ఏరియాస్ అనేవి ఇంకా ఉన్నాయి. బట్ ఇవి ఒకవేళ కానీ మిస్ అయినట్లయితే, లేదు చేయనట్లయితే మాత్రం దానివల్ల చాలా వరకు కూడా ఇబ్బందులు అనేవి వస్తాయి. టేక్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఆఫ్టర్ ద 2023 ఫ్లడ్స్, ఎన్జిటి అంటే ఢిల్లీలోని సివియర్ ఫ్లడ్స్ అనేవి జరిగే లాస్ట్ ఇయర్ అనమాట. అండ్ అలానే ఇన్ఫ్యాక్ట్ అక్కడ చాలా వరకు కూడా బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ వల్ల ఏంటి అంటే అనవసరమైన ఫ్లడ్స్ అవి అవ్వడం కానీ, లేకపోతే చిన్న వర్షాలు అవి పడినా సరే చాలా వరకు ఇల్లులన్నీ కూడాను ఆ ఫ్లడ్ ఏరియాలోకి వెళ్ళిపోవడం కానీ అదంతా కూడా జరుగుతుందన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ లైక్ ఎన్జిటి సోమోటు కేసు అనేది తీసుకుందనమాట. అంటే తనంతటగా తాను ఎందుకు ఈ డిమార్కేషన్స్ అవి ఫాస్ట్గా చేయించడం కోసం అని చెప్పేసి. అండ్ ఎనీవేస్ వీ విల్ హ్యావ్ టు మేక్ ద మ్యాప్స్ అగైన్ అండ్ దెన్ డిమార్కేట్ ద ఫ్లడ్ ప్లేన్. ఇప్పటి వరకు కూడా ఢిల్లీ గవర్నమెంట్ అనేది చేయలేదు. ఈవెన్ దో లైక్ 9 years అవుతున్నా సరే ఈ గ్రీన్ ప్యానెల్ అంటే ఏంటి? ఎన్జిటి, నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ అనమాట. బట్ స్టిల్ అది ఎటువంటి యాక్షన్స్ అనేవి తీసుకోవట్లేదు ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ. ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ అంటే ఎవరు? ఇన్ఫ్యాక్ట్ ఢిల్లీ గవర్నమెంట్ అనమాట. సో దట్ ఈస్ వాట్. అండ్ డెఫినెట్లీ ఏంటి అంటే రివర్ ఏరియాస్ కానీ ఆక్యుపై చేసుకున్నట్లయితే ఎప్పుడైనా సరే చిన్న వర్షాలు పడినా సరే చాలా సింపుల్గా అక్కడున్న ఏరియాస్ అనేవి లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. అది దాని మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ అలానే ఇన్ఫ్యాక్ట్ యమునా రివర్ కూడాను పొల్యూట్ కూడా అయిపోయే ప్రమాదం అనేది ఉంటుంది. అండ్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, గ్రేటెస్ట్ సివిలైజేషన్స్ అన్నీ కూడాను రివర్ ఏరియాస్ దగ్గరే ఒరిజినేట్ అవుతుంటాయి. అలాంటి రివర్ ఏరియాస్ని కానీ ఒకవేళ మనం పొల్యూట్ చేసినట్లయితే దాని తాలూకా తిరిగి ఎఫెక్ట్ అనేది మన మీదే పడుతుంది. ఎందుకంటే యమునా రివర్ ఈజ్ వన్ ఆఫ్ ద లైఫ్ లైన్స్ ఇన్ ద ఫర్ ఢిల్లీ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఓకే. అండ్ అదే పర్స్పెక్టివ్లో యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో యమునా రివర్ ఎక్కడెక్కడ ఫ్లో అవుతుంది అండ్ ఎగ్జాక్ట్లీ ఢిల్లీలో ఎక్కడెక్కడ నుండి లొకేట్ అవుతుంది అండ్ ఈ వజీరాబాద్ అండ్ జైపూర్ అని ఇక్కడ మెన్షన్ చేశారు, అవి ఎక్కడ లొకేట్ అయ్యి ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా ఒకసారి చూసే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? ఇన్ దాట్ వే మీకు మ్యాప్ పాయింటింగ్ అనేది హెల్ప్ అవుతుంది. So I hope this is very much clear for you and I will be moving to the next article. Okay, navigating life as a consumer with disability. కన్స్యూమర్ అంటే అర్థం ఏంటి? ఎవరైతే గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేవి పర్చేస్ చేస్తారో వాళ్ళని కన్స్యూమర్స్ అని చెప్పేసి అంటాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింప్లీ ఆథర్ వాళ్ళు ఎలా మెన్షన్ చేశారంటే ఇద్దరు కూడా ఏంటి అంటే విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీలోని రీసెర్చ్ ఫెలోస్ అనమాట ఇద్దరు కూడాను. అయితే వీళ్ళు ఏంటి లైక్ హ్యూమన్ రైట్స్ కోసం కానీ ఎట్సెట్రా వాటి కోసం. అయితే పర్సన్స్ విత్ డిజబిలిటీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక XYZ పర్సన్ అనేవాడు ఉన్నాడు, వాడికి కళ్ళు కనిపించకపోవడము లేకపోతే ఏదో ఒక డిజబిలిటీ అనేది ఉంది. వాడు ఏదైనా ఒక ప్రోడక్ట్ కొనుక్కోవాలనుకున్నాడు అనుకోండి, వాడికి ఎవరు సపోర్టర్స్ అనేవాళ్ళు లేరనమాట, వాడు ఒక్కడే సింగిల్గా ఉంటున్నాడు. అలాంటప్పుడు వాడు సూపర్ మార్కెట్కి వెళ్ళి ఏదైనా కొనుక్కోవాలి అంటే వాడు ఇంటి దగ్గర నుండి బయటికి రావాలన్నా, బయట నుండి మార్కెట్కి వెళ్ళాలన్నా, మార్కెట్ నుండి ఒకవేళ ప్రోడక్ట్ ఒకవేళ కొనాలి అన్నా
మళ్ళీ ప్రోడక్ట్ తీరా ఇంటికి తెచ్చిన తర్వాత అది ఏమైనా పోయింది అన్నా, ఎటువంటి కన్స్యూమర్ రిడ్రెసల్ తెచ్చుకోవాలన్నా డెఫినెట్లీ ప్రతి స్టేజ్లో కూడా వాడు ఏంటంటే ఎవరో ఒకరి పైన డిపెండ్ అవుతూనే ఉంటారనమాట. సో అందుకే దట్ ఈజ్ వాట్ అంటే ఒక పర్సన్ తాలూకా లైఫ్, డిజేబుల్ తాలూకా పర్సన్ లైఫ్ యాజ్ ఏ కన్స్యూమర్ అనేది ఈ ఆర్టికల్ తాలూకా హెడ్డింగ్ అనమాట. సో సీ ఇఫ్ అట్ ఆల్ లైక్ ఏ పర్సన్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఏ పర్సన్ విత్ విజువల్ ఇంపైర్మెంట్. సో సూపర్ మార్కెట్కి వెళ్ళాలనుకుంటున్నాడు ఏదో టోస్టర్ అది కొనడానికి. సో ఒక బుకింగ్ క్యాబ్ రైడ్ so through a mobile link, but since the app is not accessible you seek external help. And then supermarket లో కూడాను ఎటువంటి పేమెంట్స్ అనేవి ఎక్కడానికి చేయడానికి ఉండదు. సో అగైన్ ఎక్స్టర్నల్ హెల్ప్ టు రీచ్ ద ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ సెక్షన్కి అండ్ బై ఏ టోస్టర్. when you reach home you realize toaster is defective and try to contact the అంటే కస్టమర్ సపోర్ట్ అనమాట, టోస్టర్ కంపెనీకి కాల్ చేయాలి అనుకుంటే. బట్ సిన్స్ ద కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి మళ్ళీ అగైన్ అవుటర్ ప్యాక్ మీద ప్రింట్ అయ్యి ఉంటాయి అనమాట. సో విజువల్ ఇంపైర్మెంట్ వాడికి కనబడదు. సో డెఫినెట్లీ మళ్ళీ అగైన్ ఎక్స్టర్నల్ హెల్ప్ అనమాట చదవడానికి కూడా. సో డిస్కవరింగ్ దట్ ద కంపెనీ ఓన్లీ యాక్సెప్ట్స్ రిటర్న్ కంప్లైంట్స్. మళ్ళీ తర్వాత కంపెనీ ఒకవేళ ఓన్లీ రిటర్న్ కంప్లైంట్స్ మాత్రమే తీసుకుంటుంది, కాల్ కంప్లైంట్స్ తీసుకోలేదనుకోండి మళ్ళీ ఇంకెవరి చేతో మీరు హెల్ప్ అనేది తీసుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ టు సెండ్ ఏ కంప్లైంట్ టు ద కంపెనీ. సో అలాగా ఒక్క టోస్టర్ కొనడానికే తను ఇంత ఇబ్బంది పడుతుంటే అది ఎవ్రీ సింగిల్ డే పర్సన్స్ అనేవాళ్ళు డిజబిలిటీతో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరి మీద ఆధారపడుతూనే ఉంటారు. ఈవెన్ చిన్న చిన్న బేసిక్ యాక్టివిటీస్ చేసుకోవాలి అన్నా. అండ్ దాని ద్వారా అక్కడ ఏం జరుగుతుంది, వాళ్ళ రైట్ టు లైఫ్ అండ్ డిగ్నిటీ అనేది వయోలేట్ అవుతుంది అనమాట. అండ్ అలానే వాళ్ళ ఇండిపెండెన్స్ పోతుంది, ప్రైవసీ అనేది పోతుంది. సో ఇవంతా కూడాను. సో the situation discussed above highlights two major challenges. ఒకటి ఏంటి, ఫర్ కన్స్యూమర్స్ విత్ డిసబిలిటీస్, inaccessibility of goods and services and the inaccessibility of customer support options. ఒకటి ఏంటి అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేవి వాళ్ళకి యాక్సెసిబుల్గా లేవు. అండ్ ఇంకొకటి ఏంటి, ఇఫ్ అట్ ఆల్ అవి ఏమైనా డిఫెక్ట్ అయితే ఆ కస్టమర్ సపోర్ట్కి రీచ్ అవ్వాలి అన్నా సరే వాళ్ళకి ఎటువంటి యాక్సెసిబిలిటీ అనేది లేదనమాట. సో దిస్ బ్రింగ్స్ ద క్వశ్చన్, అయితే హూ బేర్స్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ దిస్ ర్యాంపెంట్ ఇన్యాక్సెసిబిలిటీ. అయితే దీనివల్ల ఎవరికి మెయిన్ ఈ రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకోవాలి. దాని బదులా అంటే ఆథర్ వాళ్ళు సచ్ ఎ బ్యూటిఫుల్ లైన్స్, అసలు ఇవి ఇలాంటి లైన్స్ అనేవి రాసుకోవడానికి ట్రై చేయండి. ఇన్స్టెడ్ ఆఫ్ థింకింగ్ లైక్ దట్, అలా కాకుండా rather who has the capacity to enhance the consumer experience of persons with disabilities. సో ఎవరికి ఎటువంటి టాలెంట్ ఉంది, ఈ డిజేబుల్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కస్టమర్ సర్వీస్ అనేది ఎన్హాన్స్ చేసేందుకు. సో అలాగ ఆలోచించడం ద్వారా మనకి బెటర్ సొల్యూషన్స్ అనేవి దొరుకుతుంది. సో బిజినెస్ కుడ్ బి ఏ స్టార్టింగ్ పాయింట్, బట్ బిజినెస్ జనరలీ డోంట్ పర్సీవ్. ఎందుకంటే హార్డ్లీ గ్లోబల్ లెవెల్లో ఎంతమంది ఉన్నారు, 5.8% పాపులేషన్ ఉన్నారు. సో కేవలం వాళ్ళ కోసం అని చెప్పేసి ఎప్పుడు ఈ బిజినెస్ వాళ్ళు కూడా ఆ పర్సన్స్ వాళ్ళు వచ్చి కొంటారు అనే థాట్ తోటి ఎప్పుడు కూడా బిజినెస్ అనేది స్టార్ట్ చేయరనమాట. అండ్ ఎనదర్ ఎంటిటీ క్యాపబుల్ ఆఫ్ మేకింగ్ ఎ డిఫరెన్స్ ఈజ్ ది గవర్నమెంట్. సో బిజినెస్ వాళ్ళు కాకుండా అవుట్ ఆఫ్ జెనరోసిటీ అంటే వీళ్ళ గురించి ఆలోచించి నాట్ జస్ట్ ప్రాఫిట్ మోటివే కాకుండా ఇలాంటి వాళ్ళ కోసం ఆలోచించి జెనరాసిటీ తోటి ఆ బిజినెస్ వాళ్ళు ఏదైనా చేంజెస్ తీసుకొచ్చినా, అంటే కస్టమర్ సపోర్ట్ ఒకవేళ డిజేబుల్డ్ వాళ్ళకి ఫేవరబుల్గా ఉన్నా సరే అలాంటివి ఏమైనా చేయించడం కానీ. అండ్ అది కాకుండా ఇంకొక ఇన్స్టిట్యూషన్ ఏంటి, గవర్నమెంట్ కెన్ డూ ఎ లాట్ మెనీ థింగ్స్ వీళ్ళ తాలూకా ఎక్స్పీరియన్స్ అనేది ఇంక్రీజ్ చేయడానికి. So, and for example, FSSAI in October 2023 issued an advisory to all food businesses operators for incorporating QR codes containing product information on all food products. సో అన్ని ఫుడ్ ప్రొడక్ట్స్ మీద కూడాను ఈ క్యూఆర్ కోడ్ అనేది ప్రొవైడ్ చేయమన్నారు. సో దట్ అంటే విజువల్ ఇంపైర్మెంట్ కానీ ఎవరైతే ఉందో వాళ్ళకి వినడానికి హెల్ప్ అవుతుంది. సో ఇది ఈవెన్ దో సింపుల్ అండ్ ఎఫెక్టివ్ స్టెప్ అయినా సరే చాలా వరకు ఏంటి అంటే ఇలాగా ఏ బిజినెస్ వాళ్ళు కూడా కానీ ఏ ఫుడ్ ప్రోడక్ట్ కంపెనీస్ వాళ్ళు కానీ ఆ థింగ్ అనేది చేయలేదన్నమాట. సో ద గవర్నమెంట్ కుడ్ కన్సిడర్ బ్రింగింగ్ కాంప్రహెన్సివ్ యాక్సెసిబిలిటీ గైడ్ లైన్స్. సో ఇన్ఫ్యాక్ట్ ఎఫ్ఎస్ఎస్ఐ లాంటివి కాకుండా గవర్నమెంట్ అనేది గైడ్ లైన్స్ అనేది తీసుకొచ్చి ఇండియా కెన్ బిల్డ్ ఆన్ ద లెసన్స్ ఫ్రమ్ ద ఇనిషియేటివ్స్ ఆస్ట్రేలియా, యుఎస్, కెనడాలోని
ఇలాంటి పాలసీస్ ఏవైతే తీసుకొస్తున్నారో వాటిని ఇండియా చూసి ఇన్స్పైర్ అయ్యి దాన్ని ఫాలో అయ్యి ఇండియా కూడాను ఈ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి కన్స్యూమర్ ఎక్స్పీరియన్స్ అనేది తీసుకొచ్చే విధంగా, సో దట్ వాళ్ళ ఇండిపెండెన్స్ కానీ వాళ్ళ ప్రైవసీ కానీ అండ్ అలానే ఎవరి మీద అయితే వాళ్ళు డిపెండెన్సీ అనేది ఉంటుందో ఆ డిపెండెన్సీ అనేది పోయి ఆ డిగ్నిటీ అనేది ఎన్ష్యూర్ చేయడానికి గవర్నమెంట్ కెన్ డూ ఎ లాట్ మెనీ థింగ్స్. సో పర్సన్స్ విత్ డిజబిలిటీస్ ఆల్సో ఎంపవర్డ్ బై లాస్, అంటే లైక్ వాళ్ళ రైట్స్ అండ్ ఇంట్రెస్ట్ కాపాడేందుకు అనమాట. ప్రైమరీ లెజిస్లేషన్ వచ్చేసరికి రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ 2016. సో వీళ్ళకి అంటే నెంబర్ ఆఫ్ డిజబిలిటీస్ అనేవి ఇంక్రీజ్ చేయడం జరిగింది. వాళ్ళకి ఏంటి అంటే ఎడ్యుకేషన్లో కానీ జాబ్స్లో కానీ రిజర్వేషన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అండ్ ఎవరైనా వాళ్ళకి కానీ ఒకవేళ డిస్క్రిమినేషన్ కానీ చేసినట్లయితే గ్రీవెన్స్ రెడ్రెసల్ మెకానిజం కానీ అవన్నీ కూడాను అండ్ అలానే రైట్ టు ఈక్వాలిటీ, యాక్సెసిబిలిటీ ఇవన్నీ కూడా చేయడం అనేది జరిగిందనమాట. సో దాట్ ఇంక్లూడ్స్ ప్రొవిజన్స్ ఫర్ యూనివర్సల్లీ డిజైన్డ్ కన్స్యూమర్ గూడ్స్ అండ్ యాక్సెసిబుల్ సర్వీసెస్. బట్ స్టిల్ the rules notified under RPWDA also require all information communication technology goods and services అనేవి యాక్సెసిబుల్గా వీళ్ళకి ఉండాలి అనేది. But in case of a violation of these rights, a consumer with disability can file a complaint with disability commissions. చెప్పాను కదా వాళ్ళకి గ్రీవెన్స్ రెడ్రెసల్ అనేది కూడాను ఎస్టాబ్లిష్డ్ అండర్ ద యాక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ కంప్లైంట్ బై వన్ ఆఫ్ అస్, రాహుల్, ఇక్కడ 2 others ఉన్నారు, సౌమ్య జైన్ అండ్ రాహుల్ బజాజ్. The well-known healthcare service provider Practo was directed to make its website and application accessible. Similarly, complaints అనేవి accessibility barriers అనేవి లేకుండా సర్వీసెస్ లైక్ బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, హాస్పిటాలిటీ ఇవన్నీ కూడాను చేంజ్ చేయాలి. హవెవర్ డిజబిలిటీ కమిషన్ వచ్చేసరికి ఏంటి అంటే ఓన్లీ ఇష్యూ రికమెండేటరీ డైరెక్షన్స్ మాత్రమే, అంతేకాని అది లీగల్ మెషర్స్ అనేవి తీసుకొని రాలేదు. అంటే ఎప్పుడైనా ఎవరైనా చెయ్యకపోతే నేను మీ మీద అగెన్స్ట్గా ఈ మెషర్స్ తీసుకుంటాను అని మాత్రం ఇది చేయలేదన్నమాట. సో దే ఆఫెన్ ఫెయిల్ టు ప్రొవైడ్ ఎఫెక్టివ్ రెడ్రెస్. సో అందుకే ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ దో గ్రీవెన్స్ రెడ్రెసల్ మెకానిజం అదే ఉన్నా సరే ప్రాపర్గా వీళ్ళకి హెల్ప్ అవ్వట్లేదు ఈ డిజేబుల్డ్ పీపుల్ వాళ్ళకి అనమాట. అండ్ అనదర్ రెవెన్యూ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనమాట 2019. సో వేరియస్ కన్స్యూమర్స్కి ఎంపవర్ చేయడంతో పాటు పెనాలిటీస్ అండ్ కాంపెన్సేషన్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తుంది కన్స్యూమర్ కంప్లైంట్స్కి. సో ఎవరైతే డిజేబుల్డ్ ఉంటారో వాళ్ళు సచ్ రెమెడీస్ అనేవి చాలా తీసుకురావడం అనేది జరిగింది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సురేష్ వర్సెస్ మేనేజర్ అండ్ cinemas, a person with locomotor disability who encountered inaccessibility at a cinema hall. సో అతనికి యాక్సెసిబిలిటీ అనేది లేకనందుకు గాను ఇతనికి 1 lakh rupees అనేది అవార్డు వచ్చేలాగా చేయించింది కన్స్యూమర్ కమిషన్ అనేది. సో అన్లైక్ ఈ రైట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ ఈ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏంటి స్ట్రాంగ్ ఎన్ఫోర్స్మెంట్, కంప్లైంట్స్ మెకానిజమ్స్ అనేవి ఉన్నాయి. హవెవర్ ఇట్ ల్యాక్స్ ఎనీ డెడికేటెడ్ రైట్స్ ఆఫ్ కన్స్యూమర్స్. కానీ ఏంటంటే అంటే ఖచ్చితంగా కన్స్యూమర్స్కి ఇలాంటి రైట్స్ ఉండాలి అనేవి కన్స్యూమర్ రైట్స్లో లేవు. అందుకే ఇలాంటివి కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్లో ఏవైతే ఉంటాయో ఇలాంటివన్నీ కూడా రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్లో తీసుకొని రావడం ద్వారా దాని ద్వారా ఏంటి అంటే హెన్స్ ఇట్ బికమ్స్ ఇంపరేటివ్ టు అలైన్ విత్ ది సిపిఏ విత్. సో దాని ద్వారా ఏంటంటే డిజేబుల్డ్ పీపుల్కి యాక్సెసిబిలిటీ రావడంతో పాటు రెడ్రెసివ్ మెకానిజం అనేది కూడా ప్రొవైడ్ అవుతుంది. In addition to these legal reforms, it is crucial to raise awareness అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఈ డిజేబుల్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి రైట్స్ ఉన్నాయి, వాళ్ళకి ఎటువంటి రిసోర్సెస్ ఉన్నాయి, వాళ్ళకి ఎలా అవైలబుల్గా ఉన్నాయి, ఇవన్నీ కూడాను వాళ్ళకి ముందు అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి. ఆటోమేటిక్గా దాని తర్వాత ఏంటి అంటే వీళ్ళకి ఆ రైట్స్ అవన్నీ కూడా ఎలా యూటిలైజ్ చేసుకోవాలో తెలుస్తుంది. అండ్ స్ట్రాంగ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్టర్ దాట్ ఇట్ విల్ కమ్. ఒక్కసారి ఈ పర్సన్ కేసు ఫైల్ చేసినట్టు మిగతా వాళ్ళు కూడా డిజేబుల్డ్ వాళ్ళు కేసు ఫైల్ చేశారనుకోండి ఆటోమేటిక్గా ఏంటి అంటే ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయడంలోని వస్తుంది గవర్నమెంట్ వాళ్ళు కానీ లెజిస్లేషన్ వాళ్ళు కానీ. అండ్ ఇట్ ఈస్ హై టైమ్ దట్ ఈ సిపిఏ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్, రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ ఈ రెండింటినీ కూడాను ఇన్ కాన్సనెన్స్ అంటే ఈ రెండు అలైన్గా చేయడం అనేది హైలీ హెల్ప్ఫుల్ ఫర్ రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్. ఎందుకంటే రైట్ టు ఈక్వాలిటీ అనేది మనకి ఫండమెంటల్ రైట్. ఇప్పుడు నాకు ఏదైతే రైట్ ఉందో డిజేబుల్డ్ పీపుల్ వాళ్ళకి కూడా అదే రైట్ ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. లేదు అంటే వాళ్ళకి ఈక్వాలిటీ రైట్ అనేది వయలేట్ అయినట్టు అనమాట.
ఆబ్వియస్లీ. సో దానికి అగెయిన్స్ట్గా ఎవరు? గవర్నమెంట్. ఇది తప్పనమాట. ఓకేనా? సో దట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. సచ్ ఎ బ్యూటిఫుల్ ఆర్టికల్. ఎప్పుడు కూడా లైక్ ఏంటి అంటే తక్కువ పాపులేషన్ ఉన్నారు, అందుకే డిజేబుల్డ్ పీపుల్ని వనరబుల్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ అంటారు. సో యాజ్ ఎ ఫ్యూచర్ యూపీఎస్సీ సివిల్ ఆస్పిరెంట్స్, ఫ్యూచర్ సివిల్ సర్వీసెస్ ఆఫీసర్స్, డెఫినెట్లీ ఇలాంటి ఆర్టికల్స్ కానీ పాయింట్స్ కానీ మీకు చాలా చాలా ఇంపార్టెంట్. అటు ఇంటర్వ్యూ సెషన్స్లో కానీ, ఇటు మెయిన్స్లో మీరు రాయడం కానీ, ఎథిక్స్ కేస్ స్టడీస్లో కానీ. సో దాట్ ఏంటి అంటే మీ ట్రూ నేచర్, మీ హెల్పింగ్ నేచర్, మీరు ఎలా థింక్ చేస్తున్నారు అనేది యూపీఎస్సీ వాడికి క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఓకేనా? ఐ హోప్ దిస్ ఈస్ వెరీ మచ్ క్లియర్ ఫర్ యూ అండ్ ఐఎమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. బట్ బిఫోర్ దట్ ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు యూపీఎస్సీ ఇన్ఫైనిటీ ప్రోగ్రామ్ అనేది తీసుకొని రావడం జరిగింది. ఈ యూపీఎస్సీ ఇన్ఫైనిటీ ప్రోగ్రాంలోని జిఎస్ ఫౌండేషన్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్, సిసాట్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఎల్టీఎక్స్ క్లాసెస్లో మీరు ఎందుకు జాయిన్ అవ్వాలి? బికాజ్ హియర్ ఇంక్రెడిబుల్ టీచింగ్. మీరు ఫ్రీ డెమో కూడా యాక్సెస్ చేయొచ్చు. మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది ఇక్కడ మన టీచింగ్ సెషన్స్ ఎలా ఉంటుంది అని. అన్బిలీవబుల్కే 24/7 మీకు ఏంటి అంటే ఎవరో ఒకరు మీకు సపోర్టివ్గా ఉంటారు. అండ్ లైఫ్ టైం వ్యాలిడిటీ, మీరు ఎగ్జామ్ అనేది క్లియర్ చేసినంత వరకు. అవైలబుల్ ఆఫ్లైన్ వైజాగ్లోని అండ్ ఆన్లైన్. దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకే? సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసరికి రీఫార్మ్స్ నీడెడ్ ఇన్ ది ఓటింగ్ ప్రాసెస్. సో మేడం ఓటింగ్ ప్రాసెస్లో రీఫార్మ్స్ తీసుకొని రావడం ఏంటి? సింప్లీ చెప్తాను. ఎందుకంటే యాజ్ యూ ఆల్ ఆర్ అంటే ఎవరైతే మీరు ఇయర్ ఎగ్జామ్ అటెంప్ట్ ఇస్తామనుకుంటున్నారో లేదా నెక్స్ట్ ఇయర్ అటెంప్ట్ ఇద్దాం అనుకుంటున్నారో డెఫినెట్లీ వీరందరూ కూడాను లైక్ 20+ ఇయర్సే ఉంటారు. సో ఆబ్వియస్లీ మీకు అనేది అంటే రైట్ టు ఓట్ అనేది ఉంటుంది. అండ్ మేబీ దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం. ఎందుకంటే లాస్ట్ టైం 2019 మీకు అప్పటికి ఓటింగ్ ఏజ్ అనేది వచ్చి ఉండదు. సో ఈ ఇయర్ మీరు ఒక్కసారి వెళ్ళి ఓటేస్తే మీకు అర్థమవుతుంది. ప్రజెంట్ మనకి ఏ విధంగా ప్రాసెస్ అనేది ఉంది. ఈవీఎంస్ అనేవి ఉన్నాయన్నమాట. ఈ ఈవీఎంస్ అంటే ఏంటి? ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్స్. ఓకే? సో ఇలాగ ఒక బాక్స్ లాగా ఉంటుందన్నమాట. ఇలాగ ప్రతి ఒక్క పార్టీవి అండ్ వాళ్ళ సింబల్స్ ఎట్సెట్రా ఉంటాయి. మీరు ఎక్కడ కావాలి అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ XYZ పొలిటికల్ పార్టీకి మీరు ఓటేయాలనుకుంటున్నారు. ఇక్కడ మీరు కొట్టేస్తే అంటే మీరు బటన్ ప్రెస్ చేస్తే మీకు అర్థమవుతుంది. అండ్ ట్రాన్స్పరెన్సీ అనేది దీనికి ఇంక్రీజ్ చేయడం కోసం అని చెప్పేసి ఏం తీసుకొచ్చారు? వీవీప్యాట్స్ అనేవి తీసుకొచ్చారు. మేడం ఈ వీవీప్యాట్స్ ఏంటి? ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్స్ అంటే అర్థం ఏంటి? మీరు యాజ్ సూన్ యాజ్ ఈవీఎంలో ఇలా బటన్ ప్రెస్ చేయగానే పక్కన ఒక గాజు లోపల ఒక మెషిన్ ఉంటుంది. మీరు ఎవరికి ఓటేశారు, ఆ పర్సన్ ఎవరు, వాళ్ళ తాలూకా సింబల్ ఏంటి ఎట్సెట్రా అవన్నీ కూడా ఇక్కడ ప్రింట్ అయ్యి ఒక స్లిప్ అనేది వస్తుంది. దాన్ని మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. కాకపోతే ఇది మీకు చేతికి రాదు, అక్కడే పడిపోతుంది అనమాట, కింద పడిపోతుంది. అయితే మేడం మరి ఆ మాత్రం దానికి పడిపోయేదానికి మాకెందుకు చెప్తున్నారు మేడం? దీనివల్ల నెసెసిటీ ఏంటి? మేము తెలుసుకున్నాం సరే, దానివల్ల నెసెసిటీ ఏంటి? యాక్చువల్లీ రైట్ ఆ రాంగ్ అనేది మీకు తెలుస్తుంది. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. ఒకవేళ అలా కాకుండా ఇంకెవరికైనా ఓటు పడింది అనేది మీకు అర్థమైంది అనుకోండి, ఆ ఈవీఎంలో ఏదో తప్పు ఉంది అనేది మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. మీరు వెంటనే ఇన్ఫార్మ్ అనేది చేయొచ్చు. అలానే సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి? వన్స్ ఎలక్షన్స్ అనేవి జరిగిపోయిన తర్వాత సమ్ ఏబీసీ కాన్స్టిట్యుయెన్సీలోని ఎక్స్ అనే పొలిటికల్ పార్టీ రావాలి, కాకపోతే వై అనే పొలిటికల్ పార్టీ వచ్చింది. సో ఈవీఎంస్లో ఏదో మిస్టేక్ ఉంది. ఆటోమేటిక్గా అప్పుడు ఏంటి, ఎంతమంది ఎవరికి ఓట్లు వేశారు అనేది తెలుసుకోవాలి. సో అలాంటప్పుడు మనం ఎలా కౌంట్ చేస్తాం? ఈవీఎంస్ కదా, పేపర్ కాదు కదా ఇవి. అప్పుడు వై కెన్ అప్రోచ్ టు ద ఎలక్షన్ కమిషన్ ఆర్ సమ్వేర్, ఇలా రావాలి, ఇలా ఎవిడెన్స్ ఉంది ఎట్సెట్రా అని చెప్తే అప్పుడు ఈ ఏబీసీ అనే కాన్స్టిట్యుయెన్స్లో వీవీప్యాట్స్ ఏవైతే ఉన్నాయో వీటిల్ని కౌంట్ చేస్తారు. అలాగా అంటే ర్యాండమ్గా కొన్ని వీవీప్యాట్స్ అనేవి చెక్ చేస్తూ ఉంటారు, ఈవీఎంస్ అనేవి కరెక్ట్గా వర్క్ అవుతున్నాయా లేదా అనేది. ఓకే? అండ్ మచ్ మోర్ నీడెడ్, దట్ ఈస్ వాట్ రీఫార్మ్స్ ఆర్ నీడెడ్ అనేది ఓటింగ్ ప్రాసెస్లోని. సో ప్రజెంట్ వచ్చేసరికి ఏంటి అంటే
ఫస్ట్ 2 జనరల్ ఎలక్షన్స్ 1952లో కానీ 57లో కానీ సెపరేట్ బాక్సెస్ అనేవి ఉండే అనమాట ఈచ్ క్యాండిడేట్కి. ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ వాళ్ళకి ఒక బాక్స్, కాంగ్రెస్ వాళ్ళకి ఒక బాక్స్, సిపిఐ వాళ్ళకి ఒక బాక్స్, అలా ఉండేది. ఎవరు ఎక్కడ కావాలంటే అలా వేసేయచ్చు. కానీ తర్వాత ఏం జరిగింది, 1982లో ట్రయల్ బేసిస్ ఈవీఎంస్ని తీసుకొచ్చారు. ఆ తర్వాత బ్యాలెట్ పేపర్స్ వచ్చాయండి, అది వేరే సంగతి. సో ఈవీఎంస్ అనేవి వచ్చాయి కేరళలోని. ఆ తర్వాత ఏంటి అంటే 2001లోని అన్ని చోట్ల ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగింది. అండ్ ఇన్ ద 2004 జనరల్ ఎలక్షన్స్లోని లోక్సభలో కూడా యూజ్ చేస్తారు. ఈవీఎంస్ అనేవి ఆల్ 543 కాన్స్టిట్యుయెన్సీస్లోని కూడా యూజ్ చేయడం అనేది జరిగింది. ఓకే, సో ఈ సుబ్రహ్మణ్య స్వామి వర్సెస్ ఎలక్షన్ కమిషన్ కేసులోని సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఏ పేపర్ ట్రయల్ ఈజ్ అన్ ఇండిస్పెన్సిబుల్ రిక్వైర్మెంట్ ఫర్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. ఓకే, సో యాక్చువల్లీ పేపర్ ట్రయల్ అనేది మనం తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అనేవి ఉండాలి అంటే. సో 2019 ఎలక్షన్స్లో అందుకే ఈవీఎంస్ అనేవి 100% వీవీప్యాట్ అనేవి అన్ని కాన్స్టిట్యుయెన్సీస్లోని అంటే 543 కాన్స్టిట్యుయెన్సీస్లోని ఉండే విధంగా చేశారనమాట. అలానే ఇంటర్నేషనల్ లెవెల్లో అయితే చాలా వరకు కూడా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డెవలప్డ్ నేషన్స్ లైక్ ఇంగ్లాండ్లో కానీ యుఎస్లో కానీ ఫ్రాన్స్లోని ఇంకా స్టిల్ బ్యాలెట్ పేపర్స్ యూజ్ చేస్తున్నారనమాట. కానీ ఇండియా లాంటి హ్యూజ్ పాపులస్ నేషన్ ఏదైతే ఉందో మనకి ఇంకా ఈ పేపర్స్ అనేవి యూజ్ చేయడం, దానివల్ల చాలా వరకు చెట్లు అనేవి నరికేయడం, అండ్ తర్వాత వాటి కౌంటింగ్ ప్రాసెస్, అండ్ ఈవెన్ కౌంటింగ్ జరిగేటప్పుడు కూడా అంటే తప్పుగా జరిగే స్కోప్ అనేది ఉంటుంది. అవన్నీ కన్సిడర్ చేసి మనకి ఏంటి అంటే స్టిల్ ఈవీఎంస్ అనేవి మనం కంటిన్యూ చేస్తున్నాం అనమాట. ఓకేనా, సో ఫైనలీ ఇట్ ప్రొవైడ్స్ అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ అనమాట పోలింగ్ ఆఫీసర్స్కి. దెర్ ఆర్ మెకానిజమ్స్ టు అప్హోల్డ్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ఈవీఎంస్ కానీ వీవీప్యాట్ ప్రాసెస్ కానీ. ఇవేంటి అంటే ర్యాండమ్ అలొకేషన్ ఆఫ్ ఈవీఎంస్ టు బూత్ బిఫోర్ పోల్స్. అంటే పోల్స్ జరిగే ముందు ఈ ఈవీఎంస్ అక్కడికే వెళ్ళాలి, ఆ ఈవీఎంస్ అక్కడికే వెళ్ళాలని కాకుండా ఏ ఈవీఎంస్ ఎక్కడ కావాలంటే అక్కడ పంపించే విధంగా. అండ్ ద కండక్ట్ ఆఫ్ ఎ మాక్ పోల్ టు డిస్ప్లే ద కరెక్ట్నెస్. మాక్ పోల్ అనేది జరిగే విధంగా ఈవీఎంస్ అనేవి ఎంత కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది ముందే పొలిటికల్ పార్టీస్కి చెక్ చేయించడం కానీ, అండ్ వీవీప్యాట్స్ కానీ, అండ్ అలానే ఇన్ ద సీరియల్ నెంబర్ ఆఫ్ ఈవీఎంస్ ఇవన్నీ కూడాను చెక్ చేసుకోవడం. సో ఈవెన్ ద అడ్వాంటేజెస్ ఉన్నా దేర్ హ్యావ్ బీన్ డౌట్స్ రేజ్డ్. ఈ ఈవీఎంస్ అనేవి ఎలా వర్క్ అవుతున్నాయి ఏంటి అనేది స్టిల్ చాలా వరకు కూడా డౌట్స్ అనేవి రైజ్ అవుతూ ఉన్నాయన్నమాట. ద మోస్ట్ రిపీటెడ్ అలిగేషన్ వచ్చేసరికి ఈవీఎంస్ అనేవి హ్యాక్ అయిపోతున్నాయి అనేది. బికాజ్ ఇట్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్. ఎందుకంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇది ఒక ఎలక్ట్రానిక్ డివైస్. ఇప్పుడు నా మొబైల్ ఎలా ఉంది, నా కంప్యూటర్ ఎలా ఉంది, నా ల్యాప్టాప్ ఎలా ఉంది, అవన్నీ కూడా ఎలా హ్యాక్ అవుతూ ఉంటాయో అలానే ఈవీఎంస్ అనేవి కూడా హ్యాక్ అవుతాయి. అంటే నేను ఎవరికి ఓట్ వేసినా సరే కేవలం ఒకే ఒక పొలిటికల్ పార్టీకి ఓటు పడే విధంగా అనమాట. అయితే ఈసీఐ అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా టైం అగైన్ ఏం చెప్తుంది, స్టాండ్ అలోన్ డివైస్ లైక్ క్యాలిక్యులేటర్. ఇది సేమ్ క్యాలిక్యులేటర్ లాగే పనిచేస్తుంది, ఏ ఎక్స్టర్నల్ డివైస్ తోటి కనెక్ట్ చేసింది కాదు. అండ్ ఎక్స్టర్నల్ హ్యాక్ అనేది కూడా ఇట్ ఈస్ ఫ్రీ ఫ్రమ్, అది జరిగే స్కోప్ అనేది లేదు అని చెప్పేసి. ఈవెన్ ద శాంపుల్ సైజ్ ఫర్ మ్యాచింగ్ ఆఫ్ ఈవీఎం కౌంట్ విత్ వీవీప్యాట్స్ 5 per అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ. అంటే ఒక అసెంబ్లీలోని ఒక 5 చోట్ల వీవీప్యాట్స్తో పాటు ఆ ఈవీఎంస్ అనేవి కూడా ర్యాండమ్గా చెక్ చేస్తూ ఉంటారనమాట. అంటే మ్యాచ్ అవుతున్నాయా లేదా అనేది. ఎప్పుడైతే వీవీప్యాట్స్కి ఈవీఎంస్కి మిస్ మ్యాచ్ అనేది వచ్చిందో అప్పుడు ఆటోమేటిక్గా ఏం జరిగినట్టు అక్కడ ఏదో హ్యాకింగ్ అనేది జరిగినట్టు అనమాట. దిస్ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ ఎనీ సైంటిఫిక్ క్రైటీరియా మే ఫెయిల్ టు డిటెక్ట్ defective EVMs during counting. The present process also allows for booth-wise polling behavior to be identified, various parties that can result in profiting and intimidation. సో అంటే పొలిటికల్ పార్టీస్ ఇప్పటికీ కూడా, ఎందుకంటే ఏ సైంటిఫిక్ బ్యాకింగ్ అనేది లేదు, ఇది అంటే ఇది హ్యాక్ అవ్వకుండా ఉంటుంది అనేది. సో అందుకే వే ఫార్వర్డ్ ఏంటి, మన ఇండియా లాంటి కంట్రీస్లోని ట్రాన్స్పరెంట్ డెమోక్రసీ అనేది ఉండాలి అంటే ప్రతి సిటిజన్ కూడాను తను ఏమేం చేస్తున్నాడో ఎలక్షన్ టైంలో అనేది తెలుసుకోవాలి వితౌట్ ఎనీ స్పెషల్ టెక్నికల్ నాలెడ్జ్. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ వీవీప్యాట్ ఉంది, నేను అస్సలు ఏం చదువుకోలేదు కానీ నేను ఓట్ వేయడానికి అయితే నేను వెళ్తాను. ఆ వీవీప్యాట్ ఏంటి, దాంట్లో ఎవడి పేరు ఉంది, ఎవడు గుర్తుంది, అది ఎందుకుంది నాకు తెలియాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ద 100% users of VVP had enabled the voters to verify that their votes are recorded as cast.
అంటే పడింది అనేది తెలుస్తుంది. హవెవర్ ఏ ఫ్యూ అడిషనల్ స్టెప్స్ అనేవి ఇంకా తీసుకోవాలి. ఎంటైర్ ప్రాసెస్ అనేది ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి అంటే 100% మ్యాచ్ ఆఫ్ ఈవీఎం కౌంట్ విత్ వీవీప్యాట్, అంటే ఈ వీవీప్యాట్ స్లిప్స్ అనేవి 100% అన్ని ఈవీఎంస్ తోటి మ్యాచ్ అవుతున్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. So would be unscientific and cumbersome. The sample for matching of EVM count and VVPAT slips should be decided in a scientific manner by dividing each state into larger regions లాగా segregate చేసి ఎక్స్పర్ట్స్ చేత అప్పుడు అవి కౌంట్ చేయించాలి. ఇన్ కేస్ ఆఫ్ ఈవెన్ ఏ సింగిల్ ఎర్రర్, ఒక్క దగ్గర ఎర్రర్ కానీ జరిగిన వీవీప్యాట్ స్లిప్ షుడ్ బి కౌంటెడ్ ఫుల్లీ ఫర్ ద కన్సర్న్ రీజన్ అండ్ ఫార్మ్ ద బేసిస్ ఫర్ రిజల్ట్స్. ఎక్కడ సింగిల్ ఎర్రర్ జరిగిన మొత్తం కాన్స్టిట్యుయెన్సీలోని మళ్ళా అవన్నీ కూడా చెక్ చేయాలి. ఈవీఎంస్ ఓట్స్కి అటు ఈ వీవీప్యాట్ స్లిప్స్కి సరిపోయిందా లేదా అనేది. దిస్ వుడ్ ఇన్స్టిల్ ఏ స్టాటిస్టికలీ సిగ్నిఫికెంట్ కాన్ఫిడెన్స్ అనమాట. కౌంటింగ్ ప్రాసెస్ మీద అందరికీ కూడా నమ్మకం అనేది కలుగుతుంది. ఫర్దర్, ఇన్ ఆర్డర్ టు ప్రొవైడ్ ఎ డిగ్రీ ఆఫ్ కవర్ ఫర్ ఓటర్స్ ఎట్ ద బూత్ లెవెల్, టోటలైజర్ మెషిన్ కెన్ బి ఇంట్రడ్యూస్డ్ దట్ వుడ్ అగ్రిగేట్ ఓట్స్ ఇన్ 15 to 20 ఈవీఎంస్ బిఫోర్ రివీలింగ్ ద క్యాండిడేట్ వైస్ కౌంట్. గుర్తుపెట్టుకోండి, ఇది రాసింది ఎవరు తెలుసా? రంగరాజన్ గారు, ఫార్మర్ ఐఏఎస్ ఆఫీసర్. దట్ ఈస్ వాట్ హైలీ ఇంపార్టెంట్. రంగరాజన్ కమిటీ అనేది కూడా మీరు ఎకనామిక్స్లో చదివే ఉంటారు. సో అందుకు ఇలాగా ఈ టోటలైజర్ మెషిన్స్ కానీ ఇలాంటివి కొన్ని వే ఫార్వర్డ్ తీసుకొని రావాలి అని ఆథర్ మెన్షన్ చేస్తున్నారనమాట. ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయి ఇవి మీకు హైలీ ఇంపార్టెంట్. ఓకేనా? సో దట్ ఈస్ వాట్ ఐ హోప్ దిస్ ఈస్ వెరీ మచ్ క్లియర్ ఫర్ యూ. అండ్ విత్ దిస్ ఐ విల్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. వై హ్యాస్ ఇండియా అలౌడ్ ఎఫ్ఐఎస్? ఎఫ్ఐఎస్ అంటే ఏంటి? ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, ఎఫ్డిఐ అంటే ఏంటి? ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఇవి వచ్చేసరికి ఓనర్షిప్ అనేది ఉండదు, కేవలం ఇన్వెస్ట్మెంట్ మాత్రమే. వేరాజ్ ఎఫ్డిఐలోని ఓనర్షిప్ అనేది కూడా వస్తుందన్నమాట. ఓకేనా? సో అయితే ఎఫ్ఐఎస్ ఇంటూ ఇన్వెస్ట్ ఇన్ ఇట్స్ గ్రీన్ బాండ్స్. సో ఇక్కడ పదం ఏంటి? గ్రీన్ బాండ్స్ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి. సో బాండ్స్ అనేవి జనరల్గా లైక్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. డెట్ ఇన్స్ట్రుమెంట్స్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తారో వాళ్ళవి డెట్ ఇన్స్ట్రుమెంట్స్. సో అలాంటివి గ్రీన్ అంటే ఏంటి? ఇలాంటి బాండ్స్ నుండి ఏదైతే అమౌంట్ అనేది కలెక్ట్ అవుతుందో ఆ అమౌంట్ అనేది ఒకవేళ ఎన్వైర్మెంటల్ పర్పస్ అలానే కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ రెడ్యూస్ చేసేందుకు, గ్రీన్ సెక్టర్ అనేది ఇంక్రీజ్ చేసేందుకు ఒకవేళ యూజ్ చేస్తే అలాంటి బాండ్స్ని గ్రీన్ బాండ్స్ అని చెప్పే అంటారనమాట. సింప్లీ ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ శాంతి మేడం ఉన్నాను, నేను మీకు ఏమంటున్నాను? నేను బాండ్స్ అనేవి ఇష్యూ చేస్తున్నాను, మీరు అవి కొనుక్కోండి అని చెప్తున్నాను. అయితే ఈ బాండ్స్ నుండి నేను ఏదైతే అమౌంట్ అనేది కలెక్ట్ చేస్తానో ఆ అమౌంట్ అనేది నేను నా వీధిలోని ట్రీ కవర్ అనేది ఇంక్రీజ్ చేసేందుకు యూజ్ చేస్తానన్నమాట. సో ఈ ట్రీ కవర్ నుండి యూజ్ చేసిన తర్వాత నాకు దాని నుండి ఏవైతే రెవెన్యూస్ వస్తాయో ఆ రెవెన్యూస్ మీకు అంటే ఇంట్రెస్ట్ లాగా పే చేస్తాను. సో ఇలాంటప్పుడు దీన్ని ఏమంటారు? గ్రీన్ బాండ్స్ అని చెప్పేసి అంటారు. అలా కాకుండా సోవరిన్ గ్రీన్ బాండ్స్ అనేవి ఉన్నాయి. అంటే ఒక నేషన్ ఒకవేళ బాండ్స్ అనేవి ఇష్యూ చేస్తే అది వేరే నేషన్స్ కోసం దాన్నే సోవరిన్ గ్రీన్ బాండ్స్ అంటారు. సో యాక్చువల్లీ వెరీ రీసెంట్లీ ఆర్బీఐ ఏం చేసిందంటే కొన్ని బాండ్స్ అనేవి ఇష్యూ చేసింది. అవి ఇష్యూ చేయగానే ఓవర్ సబ్స్క్రైబ్ అనేది అయిపోయిందనమాట. అయితే మేడం ఓవర్ సబ్స్క్రిప్షన్స్ అంటే అర్థం ఏంటి అంటే ఒకవేళ 100 కానీ ఇష్యూ చేసింది అనుకోండి, 200కి ఒకవేళ డిమాండ్ చేస్తున్నారు. కానీ ఆ డిమాండ్ ఎక్కడి నుండి వస్తుంది? మోస్ట్లీ బ్యాంక్స్ నుండి, గవర్నమెంట్ నుండి, వాటి నుండే వస్తున్నాయి. కానీ ఒకవేళ బ్యాంక్స్ నుండి కానీ తీసుకుని గ్రీన్ బాండ్స్ ఇచ్చారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఏదైతే మార్కెట్లో ఎకానమీ కావాలో బ్యాంక్స్ దగ్గర నుండి, సో బ్యాంక్స్ దగ్గర ఇంకా డబ్బులు ఉండవు, డబ్బులు ఇచ్చే కదా కొంటున్నారు. అలాంటప్పుడు వాళ్ళ దగ్గర లోన్స్కి ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి వాళ్ళు లోన్స్ ఇవ్వరు, ఇన్వెస్ట్మెంట్ జరగదు, ఎకానమీ టర్న్ అవ్వదు. అందుకోసమే ఆర్బీఐ ఇప్పుడు ఏం చెప్తుంది? సో దాట్ ఇండియాలోని ఎటువంటి మనీ సప్లై అనేది ప్రాబ్లం రాకుండా ఉండాలి అని చెప్పేసి, అండ్ అలానే ఇండియాలోని ఇన్ఫ్యాక్ట్ గ్రీన్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యే విధంగా, ఇండియా ఏ విధంగా కమిట్ అయ్యి ఉంది అనేది గ్లోబల్ లెవెల్లో తెలియడం కోసం సోవరిన్ గ్రీన్ బాండ్స్ అనేవి రిలీజ్ చేస్తాము.
ఓకే అని చెప్పేసి ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్ అనమాట. సో దాట్ ఏంటి అంటే ఇండియాలోని గ్రీన్ ఇన్వెస్ట్మెంట్స్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఇండియా ఎటువంటి కమిట్మెంట్స్ తీసుకుంటుంది అని తెలుస్తుంది. మనకి అమౌంట్ అనేది కూడా దొరుకుతుంది గ్రీన్ వాటిలోని ఇన్వెస్ట్ చేసేందుకు అనమాట. ఓకే, సో ఎలైయింగ్ ఎఫ్ఐఎస్ గ్రీన్ ప్రాజెక్ట్స్లో ఒకవేళ చేస్తే క్యాపిటల్ అవైలబుల్ అనేది కంట్రీ అంబిషియస్ 2070 కల్లా మనం నెట్ జీరో అనేది చేస్తాం, కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అనేది తీసుకున్నాం. సో దట్ అండ్ దట్ టు ఎన్ష్యూరింగ్ 50% ఎనర్జీ అనేది నాన్ ఫాజిల్ ఫ్యూయల్ సోర్సెస్ నుండి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ ఎనర్జీ లేదా విండ్ ఎనర్జీ ఎట్సెట్రా. అండ్ టు రెడ్యూస్ కార్బన్ ఇంటెన్సిటీ వచ్చేసరికి 45% నేషన్ ఎకానమీలో రెడ్యూస్ చేస్తాము అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు COP26లోని ఇలాంటి ఒక అంటే ప్రామిస్ అనేది చేయడం అనేది జరిగింది. సో అందుకే అది ఒకవేళ చెయ్యాలి అంటే డెఫినెట్లీ ఇండియా అమౌంట్ పూలప్ కాకుండా బయట నుండి పూలప్ అయితే దాని ద్వారా మన ఇండియాలోని మనీ సప్లై ప్రాబ్లం అనేది రాదు, ఇన్వెస్ట్మెంట్ ఇష్యూ అనేది రాదు, గ్రీన్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి కూడా ఇంక్రీజ్ అవుతుంది అనేది ఈ యొక్క ఆర్టికల్ తాలూకా మెయిన్ థింగ్. సో గ్రీన్ సావరెన్ బాండ్స్ అంటే ఏంటి, హౌ విల్ ఇన్వెస్ట్మెంట్స్ బై ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, ఈ G6లోని ఇండియా తాలూకా ట్రాన్సాక్షన్ ఎలా అవుతుంది. ఓకే, 3 పాయింట్స్ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఓకేనా, ఐ హోప్ దిస్ ఈస్ వెరీ మచ్ క్లియర్ ఫర్ యూ అండ్ దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఫర్ టుడే. ఐ హోప్ మీకు అర్థమయ్యింది అని. సో ఢిల్లీలోని ఈరోజు కూడా క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేయడానికి ట్రై చేద్దాం. బట్ బిఫోర్ దట్ ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన LTX క్లాసెస్ వాళ్ళు UPSC ఇన్ఫైనిటీ ప్రోగ్రామ్ అనేది తీసుకొని రావడం జరిగింది. సో దీంట్లోని ఎవరైతే UPSC అనేది మీ డ్రీమ్ అనుకుంటున్నారో, నెక్స్ట్ ఇయర్ కల్లా మీ ఫోటో అనేది పేపర్లో చూడాలనుకుంటున్నారో, దిస్ ఈజ్ హై టైం మీరు జాయిన్ అవ్వడానికి అండ్ డెఫినెట్లీ మీ డ్రీమ్స్ అనేవి అచీవ్ చేయడంలో LTX క్లాసెస్ తాలూకా సపోర్ట్ 100% ఉంటుంది. సో GS ఫౌండేషన్, ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్, CSAT, NCERT ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, టెస్ట్ సిరీస్, ఆన్సర్ రైటింగ్ అనేది ఉంటుంది. అండ్ మన LTX క్లాసెస్లో టీచింగ్ ప్రాపర్గా ఉంటుంది, ఇంక్రెడిబుల్ అండ్ అన్బిలీవబుల్ కేర్, లైఫ్ టైం వ్యాలిడిటీ. అండ్ అలానే మీకు క్లాసెస్ ఎలా అవుతుంది, స్కెడ్యూల్ ఎలా ఉంటుందని తెలుసుకోవాలనుకుంటే యూ కెన్ కాల్ 7893999553. ఫ్రీ డెమో అనేది తీసుకోవచ్చు. ఆ తర్వాత మీరు డెసిషన్ అనేది తీసుకొని జాయిన్ అవ్వచ్చు. అండ్ ఆఫ్లైన్ వైజాగ్లో అవైలబుల్గా ఉంది, ఆన్లైన్ కూడా ఉంది మన LTX క్లాసెస్. ఓకేనా, సో ఐ హోప్ త్వరగా జాయిన్ అయ్యి మీరు ఈ కోర్సెస్ని యూటిలైజ్ చేసుకుంటారు అనేది. అండ్ ఈరోజు క్వశ్చన్ ఆఫ్ ద డే వచ్చేసరికి ఈరోజు సింగిల్ లైన్ క్వశ్చన్ ఇవ్వాలనుకుంటున్నాను. సో ఐ విల్ సీ సింగిల్ లైన్ క్వశ్చన్స్ అనేవి. స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ సెపరేట్స్. దీని ద్వారా మీకు ఎంత రిమెంబరింగ్ కెపాసిటీ ఉందనేది కూడా నాకు అర్థమవుతుంది. వై, బికాజ్ లైక్ ఈరోజు స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ నేను మ్యాప్ పాయింటింగ్ చూపించలేదు, కానీ నేను మొన్న చూపించాను. అది మీరు ఎంతవరకు గుర్తుపెట్టుకున్నారనేది మీకు అర్థమవుతుంది, నాకు అర్థమవుతుంది. ఓకే, ఏ సౌదీ అండ్ ఇరాక్, బి Saudi and Iran, C UAE and Iraq, D UAE and Iran. Okay na? So this is what the question. ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్స్ వెరీ ఫ్రీక్వెంట్లీ యూ విల్ సీ ఇన్ ద UPSC. అందుకే UPSC లైన్స్లో నేను క్వశ్చన్స్ ఫామ్ చేయడానికి మీకు ట్రై చేస్తున్నాను. సో దాట్ మీకు ఏంటి అంటే మీరు చదివేటప్పుడు కానీ న్యూస్ పేపర్ ఆర్టికల్స్ చూస్ చేసుకునేటప్పుడు కానీ మీకు హెల్ప్ అవుతుంది అని చెప్పేసి. ఓకేనా, సో దిస్ ఈజ్ ఇట్ ఫర్ టుడే స్టూడెంట్స్. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యూర్ ప్రిపరేషన్ అండ్ వన్స్ అగైన్ హ్యాపీ శ్రీరామ్ నవమి టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ అలానే మీరు మైండ్లో గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ ఇయర్ ఫైనల్ రిజల్ట్స్ వచ్చే లోపల ఫైనల్ రిజల్ట్స్లో ఖచ్చితంగా మీ పేరు అనేది గుర్తుపెట్టుకోవాలి, మీ పేరు అనేది ఉండాలి అనేది మీరు మైండ్లో స్ట్రాంగ్గా ఫిక్స్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే, సో తప్పుల నుండి తెలుసుకునే ప్రయత్నం అనేది చేయండి. హ్యావ్ ఎ గుడ్ డే స్టూడెంట్స్, ఆల్ ద వెరీ బెస్ట్, టేక్ కేర్.